ఏమి కూడా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం కాదు. ఇది క్లియర్. మేము జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఈ స్పేస్ అతనికి ఇచ్చిన తర్వాతే, ఉమ్, లిమిటెడ్ ఆఫ్ టైం కూడా దాటిపోయిన తర్వాతే ప్రభుత్వం మీద వ్యతిరేక వాయిస్లు వినిపించాం మేము ఆ రోజుల్లో. ఇప్పుడు అసలు వచ్చిన దగ్గర నుంచే క్లియర్ గా అతని టైంలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి వేరు, ఆర్థిక పరిస్థితి వేరు. గత 5 ఏళ్ల పాటు దిగజారినటువంటి ఆర్థిక పరిస్థితి వేరు. ఈ రోజు ఇంకా భారమై కూర్చుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి. ఉమ్, అయినప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి తెలివితేటలతో, వాళ్ళకున్నటువంటి నిజాయితీ నిబద్ధతలతో, వాళ్ళకున్నటువంటి ర్యాపో తోటి సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడం కానివ్వండి, లేదా ఇతర కంట్రీస్ నుంచి ఇన్వెస్టర్స్ ని ఆహ్వానించడం కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చుకోవడం కానివ్వండి, ఇట్లా వివిధ రకాలుగా రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలి, ముందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం, ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి దిశలో నడిపించడం కోసం, కేవలం పప్పులు బెల్లాలు పంచినట్లుగా పంచి వదిలేయటం కాకుండా, ఒక రూపాయి ఖర్చు పెడితే ఆ రూపాయి మీద రిటర్న్స్ ఎలా రావాలి ఫ్యూచర్ లో అన్నటువంటి ఆలోచన చేసి ఉమ్. ప్రభుత్వం క్లియర్ గా ఇవాళ అభివృద్ధి గురించి ముందుకు వెళ్తూ ఉంటే, ఆ విషయాలన్నింటినీ పక్కదారి పట్టించడానికి మన తల్లికి వందనం పేరుతోటి డబ్బులు వేశాము. డబ్బులు వేస్తే అందరు తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అవును. అంతమంది పిల్లలకి ప్రభుత్వం సహకారం అందించింది. కానీ ఈ విషయం తప్పుదారి పట్టించడానికి ఎప్పుడో సంవత్సరం క్రితం బెట్టింగ్ ఆడి చనిపోయినటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణ కోసం వచ్చి కారు కింద తలకాయలు తొక్కించుకుంటూ వెళ్లి ఇంటి మీద తాటికాయలు పడ్డాయని గగ్గోలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇతను ఏ విధంగా తీసుకోవాలి, నువ్వు ఏ విధంగా సొసైటీలో మోరల్ వాల్యూస్ ని పెంచుతున్నావు, నీ వ్యక్తిత్వం ఏంటి అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఏంటి అంటే, రేపు పొద్దున నియోజకవర్గంలో ఎస్. బెట్టింగ్ ఆడుతూ చనిపోయిన వ్యక్తికి విగ్రహం పెట్టారు సార్. ఆ ఊర్లో పిల్లలు, చిన్నపిల్లలు రేపు పొద్దున ఈ విగ్రహం ఎవరిది, ఎందుకు చనిపోయాడు, ఈయన విగ్రహం ఎందుకు పెట్టారని అడిగితే ఏం చెప్తారు? బెట్టింగ్ బెట్టింగ్ లో ఆడి కోట్లు గొప్పగా పోగొట్టాడు అందుకే నష్టపోయి పెట్టారని చనిపోయాడు చెప్తారు. అని చెప్తే ఆ పిల్లలు ఏం నేర్చుకోవాలి? ఓహో, అంటే బెట్టింగ్లు ఆడితే సచ్చినా సరే విగ్రహాలు పెడతారు కావాలా, సారీ అదే హాయ్ చనిపోయినా కాదు, సరే ఇప్పుడు విగ్రహాలు మీరు అన్నదే పెడతారు కావాలా, బెట్టింగులు, నేర్చుకోవాలా? కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్ళు. ఆ ఇట్లాంటి వ్యవహార శైలిని ఆలోచించుకుంటూ, అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు. గత 5 ఏళ్ల పాటు 60 మంది సలహాదారులను పెట్టుకొని నువ్వు చేసిన అడ్మినిస్ట్రేషన్ ఏంటయ్యా అంటే, గోడలకి, మా మొహాలకి, తలుపులకి స్టిక్కర్లు వేయటం, రంగులు వేయటం, ఇది నువ్వు చేసిన పాలన. ఏ ముఖ్యమంత్రికి లేని రైట్ స్థాయిలో అండి. 70 మంది సలహాదారులను సరే పెట్టుకుని నువ్వు చెప్పండి, చేసిన అంటే పాలన ఇది. మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియాలి కదా జనాల్లోకి, హండ్రెడ్ చెప్పుకోవాలి. పర్సెంట్ ఎందుకంటే సార్. ఇక్కడ మా చేసింది ప్రభుత్వం ఒక చెప్పుకోకపోతే విషయంలో అది వెనకబడింది. కూడా మళ్ళీ సమస్య. యా, ఈ రమేష్ విషయం నాయుడు గారు. నేను 100% ఒప్పుకుంటాను. మా ప్రభుత్వం వైసీపీ చేస్తున్నటువంటి బ్యాడ్ ప్రోపగాండాని కంట్రోల్ చేయడంలో వెనకబడింది. అలాగే మేము చేస్తున్నటువంటి మంచిని ప్రచారం చేసుకోవడంలో కూడా అదే వెనకబడింది. కాస్త ఈ రెండు ఫోకస్, విషయాలు నేను క్లియర్ గా ఒప్పుకుంటాను. కాస్త ఫోకస్ నాయకులు ఇటు కూడా పెట్టాలి రమేష్ నాయుడు గారు. అవును ఋషి గారు, ఎప్పుడు ఆ అదే చెప్తుంటారు కదా, అబద్ధము ఊరంతా నిజం చెప్పులేసుకుని ఇది అబద్ధం అంతా పాకిపోతుందని. అవును, పాకిపోతుందంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, గతంలో ఈ విధంగా సక్సెస్ అయ్యాడు ఒకసారి. ఉమ్, ఉమ్. అవును. 2014-19 మధ్యలో కూడా అతను ఈ విష ప్రచారము, కల్పిత కంటెంట్లతోటి ఆయన కొంత సక్సెస్ అయినటువంటి మాట వాస్తవము. అదే సిద్ధాంతాన్ని మళ్ళా ఇంకోసారి